హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. ఈరోజు నేను పొంగడాలు తయారు చేసి చూపించబోతున్నానండి. అది కూడా మనం గోధుమ పిండితో తయారు చేసుకునే పొంగడాలు. మనం సామాన్యంగా బియ్యం నానబెట్టి బియ్యం పిండితో చేసుకుంటాం. ఈరోజు నేను గోధుమ పిండితో తయారు చేసుకోబోతున్నానండి. ఇదైతే మనకి చాలా ఈజీగా 15 నిమిషాల్లోనే అయిపోతుందండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నేను వేసుకున్న క్వాంటిటీ ఎలా ఉందో నేను చెప్తానండి. 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు నీళ్ళు వాటర్ వేసుకొని ఈ బెల్లం కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. మనం ఎలా అంటే 2 కప్పులు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ క్వాంటిటీలో వేసుకుంటే మీకు పొంగడాలు అనేది కరెక్ట్గా వస్తాయి. ఇలా ఫస్ట్ మనం బియ్యం పిండి వేసుకున్నాం కదండి, ఇది బాగా కలుపుకోవాలి. అలాగే 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 4 ఇలాచీలు, మనం కొంచెం ఇలాచీలు చిలుముకొని వేసుకోవాలండి. ఈ బ్యాటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం నీట్గా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మనకి దోశల పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. ఇప్పుడు మనం పొంగడాలు వేసుకునే ముందు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి. నేను చిన్న సైజు కళాయిలో 1/1 పొంగడం వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ బేగా అయిపోవాలనుకుంటే పెద్ద సైజు కళాయిలోనే 2 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 గరిటె అలా మధ్యలోకి వేసుకోవాలండి. నేను పెద్ద సైజు పొంగడం చేసుకున్నాను కాబట్టి పెద్ద గరిటెతోని 1 అలా నిండుగా వేసుకున్నాను. ఇది మనం వేయగానే కలపకూడదండి, అప్పుడు మనకి పొంగడం అనేది విరిగిపోతుంది. కాబట్టి మనం కొంచెం పొంగడం తేలే వరకు ఉండి అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత గోల్డెన్ కలర్లో ఉంది. ఇది మధ్యలో స్మూత్గా ఉంటుంది, చుట్టూ క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనకి ఎలాగో రానున్న రోజుల్లో విజయదశమి వస్తుందండి. అమ్మవారికి మనం ఎలాగో నైవేద్యంగా బెల్లంతో తయారు చేసుకున్న ప్రసాదాలు అనేవి పెడుతూ ఉంటాం. ఈసారి ఇలా బెల్లం గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ పొంగడాలు పెట్టి చూడండి. ఇది మనకు పండగల టైంలో ఎక్కువ టైం అనేది ఉండదు. అలా టైంలోనే మనకు కొంచెం బేగా అయిపోయి ప్రసాదాలు చేసుకుంటాం కాబట్టి ఈసారి ఇది ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం తయారు చేసుకున్న బ్యాటర్ అంతా కూడా 1/1 పొంగడాలు వేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. ఇది లోపల స్మూత్గా, బయట క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ప్రతిసారి మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.